ఆయన సినిమాలు ఫెయిల్ అయ్యావేమో కానీ ఒక డైరెక్టర్ గా మాత్రం పూరి ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అంటే హిట్ సినిమాలు ఎవరైనా తీస్తారు, కాకపోతే తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్స్ కొందరే ఉంటారు. ఆ సినిమాలో ఒక థాట్ చూసినా, ఒక డైలాగ్ చూసినా ఇది ఈ డైరెక్టర్ చేసిన సినిమా అని ఈజీగా చెప్పొచ్చు. అంటే తనకంటూ టేకింగ్ లో, మేకింగ్ లో తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకోవడం. కోర్స్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎవరికైనా కామన్. కాకపోతే ఆ ఫెయిల్యూర్ తర్వాత కొట్టేటువంటి దెబ్బ మామూలుగా ఉండదు. అది మన పూరి జగన్నాథ్కి అలవాటే. ఏ ఎన్టీఆర్ తోనైతే ఆంధ్ర వాళ్ళ అనే మూవీ తీసి హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన మూవీ ఫ్లాప్ అయిందో, మళ్ళీ అదే కథతో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో తీసి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ టెంపర్. తన టేకింగ్ లోనే కాదు, తన తీరులో కూడా ఒక టైప్ ఆఫ్ టెంపర్ ఉంటుంది. అదే టెంపర్ ని టైటిల్ గా పెట్టి ఎన్టీఆర్ టెంపర్ లో చేసిన యాక్టింగ్ మిగతా అన్ని సినిమాల్లో చేసిన యాక్టింగ్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే వచ్చే హీరో అది ఎవరైనా కానివ్వండి, పూరిలాగా మారాల్సిందే. అది ఎన్టీఆర్ అయినా, ప్రభాస్ అయినా, రవితేజ్ అయినా, ఆఖరికి మన బాలయ్య బాబు అయినా పూరిలాగా మారాల్సిందే. ఆ పూరి పంచులు వేయాల్సిందే.